సో చెప్పండి సార్, 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ చేశారు కదా మీరు సినిమాటోగ్రఫీలో. సార్ అసలు సినిమాటోగ్రఫీ ఏంటి? సినిమాటోగ్రఫీ అంటే ఇది ఇస్ అ విజువల్ పోర్ట్రైట్. అది ఒక మనము ఇమేజెస్ని మనం లైవ్లో సో మీకంటూ ఒక ఫేవరెట్ డైరెక్టర్స్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర నేను బాగా వర్క్ చేయగలను అని అట్లాంటి డైరెక్టర్స్ ఉన్నారు మీకు అనుకుంటున్నారు? నాకు ఫేవరెట్ డైరెక్టర్స్ అంటే చాలా మంది ఉన్నారు. బట్ సో ఇంకా డిఫికల్ట్ సిచ్యువేషన్స్ మీ కెరియర్లో మీకు డిఓపిగా ఉన్నప్పుడు కానీ మీ ఫిల్మ్ మేకింగ్లో కానీ తీసే ప్రతి సినిమా ఆడియన్స్కి నచ్చాలని లేదు, అది కనెక్ట్ అవ్వాలి. సో కొంతమంది మూవీస్లో ఫారెన్ నుంచి తెప్పించుకుంటారు. సో ఆ ఎక్స్పర్ట్ డిఓపీస్ తెచ్చుకుంటారు, మన వరల్డ్ వైడ్ చూపించాలి, వాళ్ళు వేరే స్టైల్ ఉంటుందని చూపించుకోవడం కాదు. ఆ ఫీడింగ్ ఆ డిఓపికైనా అదే ఇవ్వాలి, ఈ డిఓపికైనా అదే ఇవ్వాలి. ఇక వాళ్ళు ఏంటంటే నాకు అంటే ఇండియా వద్దు. హాయ్ వ్యూవర్స్, దిస్ ఈజ్ యశ్వంత్, వెల్కమ్ టు క్యూబ్ టీవీ ఛానల్. ఈరోజు మన ముందర గెస్ట్ సినిమాటోగ్రఫర్ అంటే ఇది ఒక టూల్ లాంటిది. ఇది ఒక టూల్ అని ఎందుకన్నానంటే అది ఒక కలర్ ప్యాలెట్ కానివ్వండి, ఒక కెమెరా లెన్స్ కానివ్వండి, ఫోకస్ లైట్ ఏదైనా సరే. సో సినిమాటోగ్రఫీలో ప్రతి దాన్ని క్షుణ్ణంగా చూస్తారు, ప్రతిదీ నేర్చుకుని మనకు చూపిస్తారు. నేరేట్ ద స్టోరీ నడిపించాలన్నా, సో దాన్ని డ్రైవ్ ద స్టోరీ చేయాలన్నా సరే సినిమాటోగ్రఫీ చాలా ముఖ్యం. సో 24 క్రాఫ్ట్స్లో సినిమాటోగ్రఫీ చాలా ఇంపార్టెంట్ క్రాఫ్ట్. సో దాంట్లో మోర్ దెన్ 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నారు మధుసూదన్ రావు గారు. సో ఆయన ఫిల్మ్ జర్నీ అని తెలుసుకుందాం రండి. హలో సార్, ఎలా ఉన్నారు సార్? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను. సో చెప్పండి సార్, 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ చేశారు కదా మీరు సినిమాటోగ్రఫీలో. సో బేసిక్గా చాలామందికి సినిమాటోగ్రఫీ అంటే కూడా తెలీదు. సో డిఓపి అంటే కూడా ఉంటారు. సో అసలు సినిమాటోగ్రఫీ ఏంటి? సినిమాటోగ్రఫీ అంటే ఇది ఇస్ అ విజువల్ పోర్ట్రైట్. అది ఒక మనము ఇమేజెస్ని మనం లైవ్లో తీసి అది చేస్తూ ఉంటాము. సో ఒక పోర్ట్రైట్ అంటే మనం అనుకున్న కంటెంట్ని ప్రాపర్గా ఎగ్జిక్యూషన్ చేసేసి దాన్ని 24 ఫ్రేమ్స్లో కన్వర్ట్ చేసి మనం పోర్ట్రైట్ చేస్తాము. సో లైక్ ఇంతకుముందు మనకి ఎలా ఉండేదంటే పెయింటింగ్లో ఉండేది సింగిల్ ఫ్రేమ్ లాగా, దాన్ని ఒక 24 అంటే మన ఐ క్యాప్చరింగ్లో 24 ఫ్రేమ్స్ రన్ అవుతాయి. అదొక ఇమేజ్ నుంచి వీడియో ఫార్మాట్లోకి కన్వర్ట్ అవుతుంది. సో దట్స్ కాల్ సినిమాటోగ్రఫీ. అంటే మనం అనుకున్న పోర్ట్రైట్ని లైవ్లో చూపించేది. సో అంటే ఇప్పుడు లాంగ్ బ్యాక్ వెళ్తే నెగిటివ్ నుంచి స్టార్ట్ అవుతుంది కెమెరాస్ అనేవి. సో ఇప్పుడు డిజిటల్ కెమెరాస్ వచ్చాయి. సో అప్పటి నుంచి ఇప్పుడు డిఫరెన్స్ ఏమైనా ఉందా? డిజిటల్ చెప్పాలంటే ఏం చెప్తారు? డిజిటల్ అనేది మంచి అప్డేషనే, బట్ మనకు ఫిలింలో ఉన్న డెప్త్ కానీ అది కానీ డిజిటల్లో ఉండదు. లాంగ్ బ్యాక్ మనం ఫిలింలో చేసినప్పుడు ఏంటంటే ఎవ్రీ క్రాఫ్ట్ ఒక కేర్ఫుల్గా చేసేవాళ్ళు. ఎందుకంటే లైక్ అక్కడ మనకి రీమేక్లు కానీ రీషాట్లు కానీ ఇవేమి ఉండేది కదా, అంటే ప్రతి క్రాఫ్ట్ అంతా కేర్ఫుల్గా చేసేవాళ్ళు. ఇప్పుడు డిజిటలైజేషన్ వచ్చేసిన తర్వాత ఏంటంటే 1 మోర్స్ ఎక్కువైపోతున్నాయి. సో అంటే మనకి స్పేస్ అనేది డిజిటల్లో ఎక్కువ ఉంటుంది. ఫిలింలో ఏంటంటే క్యాన్గా మనం క్యాలిక్యులేషన్ చేసేవాళ్ళు. 400 feet అంటే మనకి 4 minutes లోపల రన్ త్రూ అయ్యేది. రన్ త్రూ అయిపోయిందంటే మనం ఉండేది కాదు, అంటే అక్కడ మనీ అనేది వాటర్లో ఫ్లో అయ్యేది. సో డిజిటలైజేషన్ వచ్చిన తర్వాత ఏంటంటే అన్లిమిటెడ్, మనకి ఎంత కావాలంటే అంత షూట్ చేసుకోవచ్చు, కావాల్సిన ఫిల్మ్ని ఎడిట్ చేసుకోవచ్చు. ఈ ఫ్రీడమ్ డిజిటల్లో ఉంది, ఫిలింలో ఉండేది. బట్ ఆ ఫ్రీడమ్ని మిస్యూజ్ అవుతుంది. సో ఫిలిం ఉన్నప్పుడు ఏంటంటే ఎవ్రీ క్రాఫ్ట్ కేర్ఫుల్గా వర్క్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే కొంచెం తగ్గింది ఆ ఇష్యూలో. సో అప్పుడు ఏంటంటే ఒక కెమెరా టచ్ చేయాలంటే వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండేది, వర్క్ చేసేవాళ్ళం ప్రాపర్గా. అసిస్టెంట్ అంటే ప్రతి గ్రేడ్ ప్రతి సెగ్మెంట్ తెలుసుకునే వాళ్ళు, ప్రతి క్రాఫ్ట్ పైన వాళ్ళకి కమాండ్ ఉండేది. వాళ్ళు ప్రొడక్షన్ బాయ్ దగ్గర నుంచి ప్రొడ్యూసర్ వరకు ఎవ్రీథింగ్ అన్నిట్లలో అన్ని క్రాఫ్ట్లలో టచ్ ఉండేవాళ్ళు, వాళ్ళకి నాలెడ్జ్ ఉండేది. ఇప్పుడు ఆ డిజిటలైజేషన్ వచ్చిన తర్వాత అట్లా లేదు. డిజిటల్ వచ్చిన తర్వాత లెర్నింగ్ ఈజీ అయిపోయింది, బట్ అప్డేషన్ ఈజీ అయిపోయింది, బట్ ఇంప్లిమెంటేషన్ టఫ్ అయిపోయింది. అంటే చేసుకోవచ్చు కదా, మళ్ళీ చేసుకోవచ్చు కదా అనే ఇంటెన్షన్లో ఉన్నారు. అది జరుగుతూ ఉందన్నమాట. జనరల్గా డైరెక్టర్స్ స్టోరీ మీకు చెప్పినప్పుడు, సో డైరెక్టర్కి ఒక విజన్ ఉంటుంది, ఆయన ఒక సంథింగ్ డైమెన్షన్తో ఆలోచించుకుని చెప్తారు. కానీ మీకు విజన్ చూపించేప్పుడు మీకు ఒక విజన్ ఉంటుంది. ఇద్దరికి సింక్ అవుతేనే మూవీ అనేది పర్ఫెక్ట్ అవుతుంది. సో దాన్ని మీరు ఎలా క్యాప్చర్ చేస్తారు ఆ మూమెంట్? సో మెయిన్ ఏంటంటే డైరెక్టర్ రైటింగ్ అడాప్షన్ తీసుకున్న తర్వాత అతను ఒక ఇమాజినరీలో ఉంటాడు. సో ఈ కంటెంట్ని మనం ఇలా ఇమాజినరీలో నుంచి లైవ్లోకి తీసుకురావాలి అనేది అదొక ఫీల్ అయ్యి హెచ్ఓడీస్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. డిఓపి అవ్వచ్చు, ఆర్ట్ డైరెక్టర్ అవ్వచ్చు, మ్యూజిక్ డైరెక్టర్ అవ్వచ్చు. వీళ్ళకి ఏంటంటే తను ఇచ్చే ఫీడింగ్ని బట్టే ఉంటుంది. సో దాన్ని వీళ్ళందరూ కూడా ఈ క్రాఫ్ట్స్ అన్ని కూడా ఎన్హాన్స్ చేస్తాయి. సినిమా మేజర్ ఇక్కడ సినిమాటోగ్రఫీకి వస్తుంది. సో తను అనుకున్న దాన్ని సెల్యులార్ మీదకి తీసుకురావాలంటే మోషన్లోకి తీసుకురావాలి. సో అది అతను ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో సబ్జెక్ట్ని తీసుకున్నాడు, ఏ కంటెంట్ ఉంటుంది, దానికి పోర్ట్రేషన్ రాగా వెళ్ళాలా, లేకపోతే బ్యూటీగా వెళ్ళాలా, నేచురల్ లైట్లో వెళ్ళాలా, లేకపోతే ఆర్టిఫిషియల్ లైట్లో వెళ్ళాలని కంటెంట్ డిమాండ్ చేస్తుంది. దాని వైజ్గా మనం అతను ఇచ్చిన దానికి ఎన్హాన్స్ చేస్తాం. సో ఇది బెస్ట్, ఇలా వెళ్తే బెస్ట్ ఉంటుంది. అప్పుడు ఇద్దరు కోఆర్డినేషన్లో అవుట్పుట్ వస్తుందండి. అంటే అండర్స్టాండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలా క్రాఫ్ట్స్ ఉంటాయి కదా, 24 క్రాఫ్ట్స్లో ఎడిటింగ్ కావచ్చు, ఫిల్మ్ మేకింగ్, డైరెక్షన్ కావచ్చు, అన్నీ ఉంటాయి. సో సినిమాటోగ్రఫీకి తీసుకోవాలని ఎందుకు అంత ఫెల్ ఇన్ లవ్? వై? నాకు ఫ్యాషన్ ఉండేదండి. నేను చిన్నప్పటి నుంచి స్టిల్స్ ఎక్కువ చేసేవాడిని, స్టిల్ ఫోటోగ్రఫీ ఎక్కువ చేసేవాడిని. అది ప్యాషన్ ఉండేది.
సో ఒక సర్టెన్ ఏజ్కి వచ్చిన తర్వాత దాన్ని ప్రొఫెషన్ చేసుకున్నాను. సో ఎందుకంటే ప్యాషన్ ఉండేదాన్ని మనం ప్రొఫెషన్ చేసుకున్నప్పుడు ఈజీ గో త్రూ అవ్వచ్చు. ఎందుకంటే నేను లైక్ నేను 7th 8th స్టాండర్డ్ నుంచి ఫొటోస్ తీయడము, వాటిని ఇండివిజువల్గా డెవలప్ చేయడము, ప్రింట్స్ వేయడము బ్లాక్ అండ్ వైట్ రీల్లో నుంచి. సో అది ఆ కంటిన్యూషన్లో వచ్చేసి అది ప్రొఫెషన్గా అయ్యిందండి. సో స్టిల్ దాంట్లోనే కంటిన్యూ అవుతున్నాను. సో మీకంటూ ఒక ఫేవరెట్ డైరెక్టర్స్ ఉంటారు కదా, పర్టికులర్ డైరెక్టర్ చేస్తే నాకు ఫ్రీడమ్ ఉంటుంది, వాళ్ళ దగ్గర నేను బాగా వర్క్ చేయగలను అని ఉంటాయి కదా, అట్లాంటి డైరెక్టర్స్ ఉన్నారు మీకు అనుకుంటున్నారు? నాకు ఫేవరెట్ డైరెక్టర్స్ అంటే చాలామంది ఉన్నారు, బట్ అట్లా ఉండదు. ఎక్కడంటే కంటెంట్ని ఎవరైతే రాసుకుంటారో దాన్ని ఆ కంటెంట్ పోర్ట్రేట్ చేయడంలో వాళ్ళంతా ఎఫెక్ట్ పెట్టాలి. అంటే కంటెంట్కి అంత వాల్యూ ఇచ్చేసి ప్రతి క్రాఫ్ట్ దగ్గర నుంచి వాళ్ళు ఇన్పుట్స్ అలా తీసుకోగలగాలి, ఫీడ్ చేయగలగాలి. సో అలాంటి ఏ డైరెక్టర్ అయినా నాకు ఫేవరెట్ డైరెక్టరే. సో తను అనుకున్న కంటెంటే అనుకున్నట్టు పోర్ట్రేట్ చేసుకునే కెపాసిటీ ఉండాలి. అది అందరు డైరెక్టర్లు అనుకుంటారు, బట్ పోర్ట్రేషన్కి వచ్చేసరికి కొంచెం ప్రాబ్లం అవుతుంది. ఫైనాన్షియల్ అవ్వచ్చు, లేకపోతే ఇంకో డిఫరెంట్ సెగ్మెంట్లలో బ్యాక్ స్టెప్ వెళ్తూ ఉంటారు. బట్ దాన్ని మనం సింప్లిఫైజ్గా చేసేసి, ఫర్ ఎగ్జాంపుల్ బడ్జెట్ ఉండవు చిన్న సినిమాల్లో, సో దాన్ని డిఓపి తోటి, మ్యూజిక్ డైరెక్టర్ తోటి, ఆర్ట్ డైరెక్టర్ తోటి కూర్చొని ఈ కంటెంట్ ఇలా అనుకున్నాను, సో దీన్ని రేంజ్కి తీసుకురావాలంటే మనం ఏం చేయాలి, సో అవి డిస్కషన్ చేసి సాల్వ్ చేసుకొని తీసుకురావచ్చండి. అట్లా ఏ డైరెక్టర్ అయినా కూడా ఈక్వలే. సో వాళ్ళు ఇచ్చే ఇన్పుట్ని బట్టి అవుట్పుట్ వస్తుందండి డెఫినెట్లీ. సో సినిమాటోగ్రఫీ కూడా ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్. సో సమ్ సీనియర్ డిఓపి ఏం చెప్పారంటే, మనకి ఇండియాలో సమ్ సినిమాటోగ్రఫీ మీద ఎడ్యుకేషన్ అంతా చాలా బేసిక్స్ అనేది చాలా తక్కువ ఉంది, సర్టెన్ కాలేజెస్ లేవన్నారు. సో దాని మీద ఒపీనియన్ ఏంటి మీది? అట్లా లేదు, ఇంత లాంగ్ బ్యాక్ అది. ఇప్పుడు చాలా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ వచ్చాయి. మనకు పూణే ఇన్స్టిట్యూట్ ఉంది, కోల్కతా సత్యజిత్ రే ఉంది, హైదరాబాద్లో ఎన్ఎఫ్డిసి ఉంది, ఇవి చాలా ఉన్నాయి. ఇప్పుడు అప్డేషన్లో ఎడ్యుకేషన్లు చాలా వచ్చాయి. ఇప్పుడు ఆన్లైన్ కోర్సెస్ చాలా ఉన్నాయి. అంటే ప్యాషన్ ఉంటే ఎక్కడి నుంచైనా లర్న్ చేయొచ్చు. బట్ సినిమాటోగ్రఫీకి ఏంటంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. థియరీ ఎంత ఉన్నా కూడా మనం ప్రాక్టికల్గా ఎట్లా ఎగ్జిక్యూషన్ చేస్తున్నాము, దాన్ని ఎట్లా పోర్ట్రేట్ చేస్తున్నాము అనేది చాలా ఇంపార్టెంట్. ఇదేంటంటే చేస్తేనే వస్తుంది, చదివితే రాదు. చదువు అనేది ఒక నాలెడ్జ్, బట్ దాని ఇంప్లిమెంటేషన్ అనేది ప్రాక్టికల్గా చేయాల్సిందే. ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడానికి కలర్ అండ్ షాడోని మీరు ఎట్లా యూజ్ చేస్తారు? డిపెండింగ్ ఆన్ ద సబ్జెక్ట్, ఆ మూడ్ ఆఫ్ లైటింగ్ని మనం బేస్ చేసుకుంటాం. సో అది మనం గ్రేకి వెళ్తున్నామా, లేకపోతే రగ్గుడికి వెళ్తున్నామా, ఎట్లా చేస్తున్నాం, బ్యూటీకి వెళ్తున్నామా అనేది కంటెంట్లో ఏముంటుంది దాన్ని బయటగా మనం బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేస్తాము. సేమ్ కాస్ట్యూమ్స్ కానీ, ఎవ్రీథింగ్, లైటింగ్ కానీ, కొన్ని నేచురల్ లైట్లో షూట్ చేద్దామా, లేకపోతే ఆర్టిఫిషియల్ లైట్ చేస్తామా, ఇవన్నీ కూడా ఏంటంటే కంటెంట్ బేస్ చేసుకొని మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఇదంటే ఎవ్రీ ప్రాజెక్ట్ ఇస్ టాస్క్. ఎందుకంటే ఒకదానికి సంబంధాలు ఉండవు. ఆ కంటెంట్ అలానే చేస్తాం కాబట్టి ప్రతిదానికి దానికి కావాల్సిన రిసోర్స్ ఏంటి, ఉన్న ఎన్విరాన్మెంట్ ఏంటి, ఆ ఎన్విరాన్మెంట్ బేస్ చేసుకొని మనము ఫ్రేమింగ్ చేస్తాం. ఓకే, ఒక ఫిలిం చూసినప్పుడు ఆడియన్స్ సాంగ్ కానివ్వండి, ఒక సీన్ చూసినప్పుడు కానీ, సో ఆడియన్స్ డైరెక్షన్ చెప్తారు, డైరెక్టర్ బాగా చేస్తారు, యాక్షన్ సీన్స్ బాగున్నాయి అంటారు. సో ఒక సాంగ్ తీసుకున్న సరే క్యాప్చర్ మూమెంట్ బాగుందంటారు, కానీ సినిమాటోగ్రఫీ నుంచి ఎవరు మాట్లాడరు. సో అటువంటి ఏమైనా ఫీల్ అవుతారు అప్పుడు? ఫీల్ అనేది అండి, వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతున్నారంటే ఎండ్ ఆఫ్ ది డే సినిమాటోగ్రఫీ బాగుంటుంది. ఎందుకంటే మనం అనుకున్న పోర్ట్రేషన్ సినిమాటోగ్రఫీ తోటే వస్తుంది. సో దాంట్లో కొన్నిసార్లు మ్యూజిక్ డామినేట్ చేయొచ్చు, కొన్నిసార్లు ఆర్టిస్ట్ డామినేట్ చేయవచ్చు, బట్ ఇవన్నీ క్యాప్చర్ చేసేది డిఓపియే కదా, సినిమాటోగ్రఫీ. కాబట్టి అల్టిమేట్గా ఎవరికి నేమ్ వచ్చినా కూడా దిస్ అ టీమ్ వర్క్. ఒక పర్టికులర్గా డిఓపియో, లేకపోతే డైరెక్టరో, లేకపోతే ఎడిటరో ఇలా ఉండదు. 24 క్రాఫ్ట్స్కి 100% వాళ్ళు చేస్తేనే దానికి ఐడెంటిఫికేషన్ వచ్చేది. ఎవరికి వచ్చినా కూడా అందరికి వచ్చినట్టే అది. సో అలాగే కొన్ని మూవీస్ చూస్తే హై బడ్జెట్ మూవీస్ అయితే సమ్ రిచ్ కెమెరాస్తో చేస్తారు, సమ్ ఆర్టీ కెమెరాస్ సమ్ చూస్తారు. బాహుబలి కానీ అట్లా పెద్ద బడ్జెట్ మూవీస్కి పెద్ద లాంగ్ ఫారెన్ తెప్పిస్తారు ఎక్విప్మెంట్స్ అనేవి. సో కానీ స్మాల్ బడ్జెట్స్ మాత్రం కుదరదు. కొన్ని ఫిల్మ్స్ 5D కెమెరాస్తో కూడా చేస్తారు. కొంతమంది ఏమో 5D కెమెరాస్ చేస్తే క్వాలిటీ మేకింగ్ రాదు కదా అంటారు. సో దాని మీద ఒపీనియన్? కంటెంట్ డిమాండ్ చేయాలండి. ఇప్పుడు కొన్ని సినిమాలు లైక్ మనకు వెబ్ కెమెరాస్తో తీసిన సినిమాలు కూడా ఉన్నాయి, ఐఫోన్స్తో తీసిన సినిమాలు ఉన్నాయి, 5Dతో తీసిన సినిమాలు ఉన్నాయి, VHSతో తీసిన సినిమాలు అంటే కంటెంట్ అది డిమాండ్ చేయాలి. ఆ కంటెంట్కి ఈ కెమెరా సూటబుల్ అనేది అట్లా అని చెప్పేసి మనము రగ్గుడు ఒక లిఫ్ట్లో వెళ్ళే దాంట్లో ఉంటుంది. లిఫ్ట్లో మనం క్యాప్చర్ చేయాలనుకున్నప్పుడు ఓన్లీ వెబ్ కెమ్తో చేస్తాం, అది అంటే సీసీ కెమెరా పెట్టి చేస్తాం. అది మనం ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయగలగాలి. సో కొన్ని ఇప్పుడు సాంగ్స్ ఉంటాయి, అంటే బ్యూటీకి వచ్చేటప్పుడు మనం క్వాలిటీ హైలో వెళ్తాం. సో అట్లా ఏముండదు. ఎవ్రీ కెమెరా అనేది డిపెండింగ్ ద కంటెంట్. బడ్జెట్ అంటే బడ్జెట్ లేకున్నా కూడా మనం మంచి అవుట్పుట్ ఇవ్వచ్చు, బట్ కంటెంట్ ఏం డిమాండ్ చేస్తుందో దాన్ని మనం పోర్ట్రేట్ చేయాలి. అంటే ఇప్పుడు హై బడ్జెట్ మూవీస్కి అయితే ఒక తెప్పించుకుంటారు కెమెరాస్ హై. ఫర్ ఎగ్జాంపుల్ కృష్ణ పునర్పరాలు అనుకోండి, సో ఆయన మూవీస్ ఎక్కువ ఐమాక్స్ కెమెరాస్ షూట్ చేస్తుంటారు. సో పర్టికులర్గా సోనీతో వాళ్ళు టైప్ అయి చేయించుకుంటారు. సో మనం మాత్రం ఇంకా బాహుబలి కానీ, RRR కానీ మనకు మూవీస్ ఇచ్చుకుంటే అక్కడి నుంచే తెప్పించుకుంటున్నాం, ఫారెన్ నుంచి తెప్పించుకుంటున్నాం కెమెరాస్, ఆల్రెడీ యూజ్ చేసిన కెమెరాస్ని. సో మ్యానుఫ్యాక్చరింగ్ మనం చేయలేకపోతున్నాం, ఇన్నోవేటింగ్ చేయలేకపోతున్నాం. అది నా పాయింట్. టెక్నాలజీ అప్డేషన్ అనేది ఇప్పుడు వాళ్ళ దగ్గర రిసోర్సెస్ ఉన్నాయి, మన దగ్గర ఇండియాలో అంత రిసోర్సెస్ లేవు. ప్లస్ ఏంటంటే వాళ్ళది వైడ్ స్కేల్ ఆఫ్ ఫిల్మ్ ఇండస్ట్రీ,
వాళ్ళు వరల్డ్ వైడ్గా రన్ అవుతాయి. ఇంగ్లీష్ మూవీ అనేది వరల్డ్ వైడ్గా రన్ అవుతుంది. ఇప్పుడు తెలుగు సినిమా ఉంది మనకు, బాహుబలి, లైక్ RRR, ఇవేంటంటే ఇప్పుడు మనకు నేషనల్ ఇంటర్నేషనల్ రేంజ్కి వెళ్ళాయి. దానికంటే ముందు మనం రీజనల్గానే ఉన్నాం. ఒక హిందీ అనేది మనకి ఇండియా లెవెల్లో ఆడేది, తెలుగు అనేది మన తెలుగు రాష్ట్రాల్లో ఉండేది, తెలుగులో మలయాళం, హిందీ. బట్ ఇప్పుడు వచ్చిన అప్డేషన్కి ఏంటంటే వస్తుంది డెఫినెట్గా, ఆ ఇన్నోవేషన్ కూడా మన దగ్గర కూడా వస్తుంది. అంటే పర్టికులర్గా ఇప్పుడు అలాంటి కంటెంట్ కూడా డైరెక్టర్స్ మేక్ చేయాలి. ఇప్పుడు మనకు అవతార్ ఉంది, అవతారాకి డిఫరెంట్ ఆఫ్ కెమెరాస్ని యూజ్ చేశారు, వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేశారు. ఆ కంటెంట్కి ఆ కెమెరాస్ కావాలని చెప్పేసి, అంటే అలాంటి ఇన్నోవేషన్ కంటెంట్లో వచ్చినప్పుడు డెఫినెట్గా ఇన్నోవేషన్ అనేది స్టార్ట్ అవుతుంది మన దగ్గర కూడా. ఎందుకంటే మనం కూడా వాళ్ళు ఒక మంచి ఐడెంటిటీ క్రియేట్ చేసింది తెలుగు నుంచి. సో ఇండియా కూడా లీడ్ చేస్తుంది. సో అలాంటి డెఫినెట్గా వస్తుంది, అలాంటిది ఏం లేదు. ఉండదని ఏంటంటే ఇప్పుడు ఎగ్జిక్యూషన్ అనేది బడ్జెట్ పట్టుకునే ఉంటుంది. ఇప్పుడు మనకు అంత లార్జ్ స్కేల్ బడ్జెట్ ఇచ్చినప్పుడు మన డైరెక్టర్స్ ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఉన్నారు. సో వాళ్ళు డెఫినెట్గా ఆ కెమెరాస్ని అడాప్ట్ చేస్తారు, లేదంటే కొత్త కెమెరాస్ని ఇన్వెన్షన్ చేస్తారు, అది వస్తుంది డెఫినెట్గా. సో సినిమాటోగ్రాఫర్స్ చాలామంది లుక్ బుక్ మెయింటైన్ చేస్తారు. సో క్యాప్చర్ ద మూమెంట్, ఇది ఈ షార్ట్ ఇలా తీసాను, నెక్స్ట్ కంపేర్ చేసి షార్ట్ చేసుకుంటే డిఫరెంట్గా ఉండాలి, లేకపోతే పర్టికులర్ మూవీలో షార్ట్ బాగుంది కదా ఇది పెట్టుకుందాం ట్రై చేస్తుంటారు. అటువంటి లుక్ బుక్ మీరు మెయింటైన్ చేస్తుంటారు? యా డెఫినెట్గా. అంటే కీ సీన్స్కి మెయింటైన్ చేయాలి. మన ఫుల్ ఫ్లెడ్జ్ కూడా అంత మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ చిన్న సినిమాలో అంత టైం ఇవ్వరు. కాకపోతే మన కీ సీన్స్ ఉంటాయి, కీ సీన్స్కి డెఫినెట్గా అది మెయింటైన్ చేస్తాం. లైటింగ్ బుక్ మెయింటైన్ చేస్తాం, లుక్ బుక్ మెయింటైన్ చేస్తాం, జియోగ్రఫికల్గా మెయింటైన్ చేస్తాం, అవన్నీ నోట్ డౌన్ చేస్తాం. నోట్ డౌన్ చేసేసి పర్టికులర్ ఆ రోజు అవ్వకపోయినా నెక్స్ట్ మళ్ళీ ఎప్పుడు చేసినా కూడా దాన్ని ఫాలో అయ్యే ఆ టెంపరేచర్ని క్యాప్చర్ చేస్తాం. సో మీరు 13 మూవీస్ చేస్తారు కదా, దాంట్లో మీకు బాగా సాటిస్ఫై అయిన మూవీ ఏంటి? ఇప్పుడు సంతుకారం వస్తుంది. ఇట్స్ అ డెవోషనల్, డిఫరెంట్గా కొంచెం ఎక్స్పీరియన్స్ చేసాం. అట్లా అని చెప్పేసి ఒక్కొక్క సబ్జెక్ట్ ఒక్కొక్కటి అండి. దీంట్లో ఇది ఫేవరెట్, అది అని చెప్పలేము. అక్కడ ఉండే రిసోర్సెస్ కానీ ఇవి కానీ దాన్ని బట్టే వర్క్ చేస్తాం. ఎందుకంటే ఇక్కడ డైరెక్టర్ను ప్రొడ్యూసర్ను మనం రాంగ్ చేయలేము. ఎందుకంటే వాళ్ళకున్న ఫ్రీడంలో వాళ్ళు ఎంతవరకు చేయాలనేది దాంట్లోనే చేస్తారు. ప్రతి మూవీ ఫేవరెటే అండి, ఎందుకంటే నేను చేసిన ప్రతిదీ నాకు నచ్చుతుంది. బట్ కొన్ని ఆడియన్స్కి నచ్చవచ్చు, కొన్ని నచ్చకపోవచ్చు, అట్లా ఉంటుంది. దాన్ని మనం డిఫైన్ చేయలేము. ఓకే. సో ఇప్పుడు మీ నెక్స్ట్ మూవీ బందీ మూవీ కూడా రిలీజ్ అయింది, మంచి రెస్పాన్స్ వచ్చింది, ఎలా ఉంది అది మూవీ? బాగుందండి, ఇట్స్ అ గుడ్ రెస్పాన్స్. ఆడియన్స్ కూడా బాగా కనెక్ట్ అయ్యారు, క్రిటిక్స్ కూడా చాలా బాగా ఇచ్చారు. రఘు తిరుమల గారికి థ్యాంక్స్ చెప్పాలి, అండ్ ఆదిత్య ఓం గారికి కూడా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఇలాంటి సబ్జెక్ట్ని డేర్ చేసి చేయాలి. ఇది సింగిల్ ఆర్టిస్ట్ తోటి ఆల్మోస్ట్ 6-7 ఇయర్స్ ట్రావెల్ చేసేసి అంత అమౌంట్ ఇన్వెస్ట్ చేసేసి అది వస్తుందా రాదా అనేది కూడా డౌటే. అలా ఎక్స్పెరిమెంటల్గా చేసింది, మంచి రివ్యూస్ ఇచ్చారు, క్రిటిక్స్ కూడా చాలా బాగా ఇచ్చారు. ఇట్స్ వెరీ హ్యాపీ మూమెంట్ అండి. సో దాంట్లో కూడా సింగిల్ పర్సన్, సో ఆదిత్య గారు కూడా సింగిల్ పర్సన్, మొత్తం సినిమా మొత్తానికి ఒకళ్ళే క్యాప్చర్ చేయాలి మీ మూమెంట్ని. సో ఫారెస్ట్ ఏరియాస్లో కానీ, సో ఆయన కొన్ని సీన్స్ మొత్తం నగ్నంగా ఉన్నారు, న్యూడ్గా ఉన్నారు. సో అట్లా న్యాచురల్తో కలిసిపోయేటట్టు ఫ్రేమ్ పెట్టడం అనేది కష్టం అనిపించింది ఏమన్నా? కష్టం ఏముండదు దీనిలో. ఏంటంటే మనం ఇప్పుడు అపోనెంట్ క్యారెక్టర్ లేనప్పుడు దాన్ని మనం నేచర్నే డిఫెండ్ చేస్తాము. సో మనకేంటంటే అక్కడ ట్రీస్ కానీ, వాటర్ కానీ, ర్యాక్స్ కానీ, వీటిని మనం డిఫైన్ చేసుకుని వాటితోటి మనం ఫ్రేమింగ్ ఫిల్ చేస్తాము. సో ఇక్కడ క్యారెక్టర్ అనేది మనకు 5 ఎలిమెంట్స్ కూడా మనకు సబ్జెక్ట్లో రన్ అవుతున్నాయి. ఆర్టిస్ట్ ఒకటే, బట్ సపోర్టింగ్లో 5 ఎలిమెంట్స్ రన్ అవుతున్నాయి. అంటే 6 క్యారెక్టర్స్ ఉన్నాయి సినిమాలో. సో వాటిని బేస్ చేసుకుని ఫ్రేమింగ్ చేసాం, వాటిని బేస్ చేసుకుని కంటెంట్ రన్ అయింది. అట్లా చేసాం. నేచర్ అనేది, ఇప్పుడు నేచర్ మనకి ఎంత హ్యాపీనెస్ ఇస్తుందో అంత సాడ్నెస్ కూడా ఇస్తుంది. సో దాన్ని పోర్ట్రేట్ చేయడానికి ట్రై చేసాము. సో ఎన్ని రోజులు జరిగిందని షూటింగ్ అది మూవీ? ఇది మూవీ షూటింగ్ డేస్ చాలా తక్కువ, కాకపోతే టైం స్పాన్ చాలా ఎక్కువ ఉంది. ఎందుకంటే మేము ఒరిజినల్ లొకేషన్ని క్యాప్చర్ చేయాలని చేసాం. దీంట్లో ఏంటంటే ఎక్స్టీరియర్లో వచ్చేసి వితౌట్ లైట్స్ వాడాము. ఎక్స్టీరియర్ షాట్స్ అంటే మనం ఓన్లీ తను హోటల్లో ఒక బందీ అయిన సెగ్మెంట్ ఒక 1 డే అంటే ఒక సీన్లో మాత్రమే లైట్స్ ఉంటాయి. అవి కూడా మ్యాక్సిమం లో లైట్లోనే షూట్ చేసాం. రిమైనింగ్ అంతా కూడా ఎక్స్టీరియర్స్ కానీ ఫారెస్ట్ మొత్తం కూడా నేచురల్ లైట్లో షూట్ చేసాం. నైట్ షూట్ చేసినప్పుడు ఏంటంటే ఫైర్తో చేసాం. ఫైర్ అటాచ్ చేసి దాంతో వచ్చిన సోర్స్ తోటి చేసాము. తర్వాత మూన్ లైట్లో చేసాము, సన్ లైట్లో చేసాము. ఇట్లా డిఫరెంట్గా చేసాం. కాబట్టి ఏంటంటే కొంచెం టైం స్పాన్ ఎక్కువ తీసుకుంది. ఆల్మోస్ట్ 4 to 5 years ట్రావెల్ చేసాం అట్లా. అంటే డిఫరెంట్ లొకేషన్స్ ఒరిజినల్గా చేసాము కాబట్టి. 5 years ఈ మూవీ మీద ఉన్నారు? ఎస్. అంటే పర్టికులర్గా దీని గురించి బెండ్ అవ్వలేదు, ఆ పర్టికులర్ వెదర్ని క్యాప్చర్ చేయడానికి ఆ టైమింగ్స్లో వెళ్ళి షూట్ చేసాము. జస్ట్ లైక్ మణిరత్నం గారి మూవీ సఖి టైప్. సఖిలో సాంగ్ కోసం ఆయన 5 వెయిట్ చేశారు, సీజన్స్ కోసం వెయిట్ చేశారు. సో అట్లా ట్రై చేశారు. సో అంటే ఇప్పుడు ఆదిత్య గారితో మీరు 4th ఫిల్మ్ 5th ఫిల్మ్. సో ఆయన జర్నీ ఎలా ఉంది ఆదిత్య గారు? ఇట్స్ వెరీ హ్యాపీ అండి. బేసికల్గా అతను డైరెక్టర్, మంచి డైరెక్టర్. ఎందుకంటే మా సాబ్లో మంచి అవార్డ్స్ వచ్చాయి, క్రిటిక్స్ వచ్చాయి, అది వచ్చింది. సో ఇప్పుడు తనతో చాలా మూవీస్ చేస్తున్నాడు, యాజ్ ఆర్టిస్ట్గా చేశాడు, డైరెక్టర్ ఉన్నాడు, ప్రొడ్యూసర్ ఉన్నాడు. తనకు అన్ని క్రాఫ్ట్స్ వాల్యూస్ తెలుసు. సో అలాంటి వాళ్ళతో ట్రావెల్ చేయడం వల్ల ప్రాబ్లమే లేదు మనకి. అంటే ఒక క్రాఫ్ట్కి ఎంత ఫ్రీడమ్ ఇవ్వాలని తనకు తెలుసు. సో దాన్ని బట్టి చేశాడు. ఇప్పటివరకు మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేదు, అండర్స్టాండింగ్లో వెళ్ళిపోతుంది. ఆ యాక్టింగ్ చేసినప్పుడు యాక్టర్గా ఉంటాడు, ప్రొడ్యూస్ చేసినప్పుడు ప్రొడ్యూసర్గా ఉంటాడు, డైరెక్ట్ చేసినప్పుడు డైరెక్షన్గా ఉంటాడు. సో ఏ ఇన్పుట్ ఎట్లా కావాలనేది 100% ఇస్తాడు. సో ఈజ్ అ వెరీ నైస్ జెంటిల్మెన్.
ఓకే, తెలుగు మాత్రమేనా వేరే అదర్ లాంగ్వేజ్ కూడా చేశారా మూవీస్ మీరు? నేను తెలుగు అండ్ హిందీ చేశాను అండ్ వన్ ఇంటర్నేషనల్ మలేషియన్ ఒక డాక్యుమెంటరీ ఫిలిం చేశాము. సో ఇండియాలో ఉన్న తెలుగు అండ్ హిందీ ఎక్కువ వర్క్ చేసింది. సో హిందీలో ఏం వర్క్ చేశారు? హిందీలో నేను 4 ఇండియన్స్ చేశాను, మహాకాళి నగర్ ఇప్పుడు రిలీజింగ్లో ఉంది, తర్వాత మయ్యత్ అని ఒకటి చేశాను, మైలా ఒకటి చేశాను, ఇప్పుడు జాన్ అబ్రాహిం తోటి అన్నోన్ టు నోన్ ఒక డాక్యుమెంట్ చేసాము, అది స్క్రీనింగ్లో ఉంది ఇప్పుడు. తుకారం వచ్చేసి రిలీజింగ్లో ఉంది. సో అన్నోన్ టు నోన్ కూడా చాలా మంచి రెస్పాన్స్ ఉంది దానికి, స్క్రీనింగ్ అది. సో దాని గురించి చెప్తారు జాన్ అబ్రాహిం మూవీ? అది ఏంటంటే లైక్ బ్లైండ్ వాళ్ళు ఏంటంటే వాళ్ళకు ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడానికి వాళ్ళ లోపల ఉన్న స్కిల్స్ని వాళ్ళు ఐడెంటిఫై చేసి దాని క్రాఫ్ట్ పైన వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు. సో ఇదేంటంటే బాంబే వర్లీలో వీళ్ళ హెడ్ ఆఫీస్ ఉంటుంది. సో మహారాష్ట్రలో ఒక 3-4 బ్రాంచెస్ ఉన్నాయి. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఇలా ఉన్న వాళ్ళు డఫ్ అండ్ డమ్ అలాంటి వాళ్ళందరినీ తీసుకెళ్ళేసి వాళ్ళకు స్పెషల్ ట్రైనింగ్ ఇచ్చేసి అకామిడేషన్ ఇచ్చేసి వాళ్ళ స్కిల్స్ డెవలప్ చేసేసి ఇండివిజువల్గా వాళ్ళు లీవ్ చేయడానికి సపోర్ట్ చేస్తారు. సో ఇట్స్ బాగుంది. దానికి జాన్ అబ్రాహిం గారు దాన్ని స్పాన్సర్ చేశారు, అంటే లైక్ యాంకరింగ్ చేసేసి దాన్ని డాక్యుమెంటరీకి ఫ్రీగా వర్క్ చేశాడు తను. సో దెర్ ఇస్ నో కాస్ట్. అట్లా అది మంచి రెస్పాన్స్ ఉంది దానికి. సోషల్ కాస్ట్ తీసుకుని అని చేశారు. యా, ఓకే. సో అంటే ఇప్పుడు నెక్స్ట్ తుకారం ఉన్నారు కదా, ఆ తుకారం మూవీ దేని గురించి అండి? దేని బేస్? తుకారం, సంత్ తుకారం అనేది మన తెలుగులో భక్త తుకారం ఉంది కదా, సేమ్ అదే. అది మరాఠీ బేస్డ్ దేవుడు. అంటే మనం తుకారం అంటే మనము కృష్ణుని చేసుకొని తీసింది. తన్ని హిందీలో ఇప్పటివరకు ప్రాజెక్ట్ లేదు. అది తెలుగులో ఉంది, మరాఠీలో ఉంది, హిందీలో తమిళ్లో ఉంది, కానీ హిందీలో లేదు. హిందీలో వచ్చేసి మరాఠీ ఆర్టిస్టు సుబోధ్ భావే కీ రోల్ చేశాడు. ఇది మరాఠీలో నెంబర్ 1 ఆర్టిస్టు. అలాగే సంజయ్ మిశ్రా ఒక కీ రోల్ చేశాడు. రిమైనింగ్ ప్యాడింగ్ వాళ్ళు చాలా మంచి ప్యాడింగ్తో చేసింది. అది మోస్ట్ ప్రాబ్లీ నెక్స్ట్ మంత్ స్క్రీనింగ్కి వస్తుంది. ఇట్స్ వెరీ గుడ్. అంటే డెవోషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మంచి మూవీ అది. డివోషనల్ మూవీ. ఓకే, ఇంకా అప్కమింగ్ మూవీస్ ఏమున్నాయండి? అప్కమింగ్ మహాకాళి నగర్ వస్తుంది. మహాకాళి నగర్ అండ్ తెలుగులో ఒకటి ఆశ్రమవాసిని అని చెప్పేసి ఒక ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ గురించి ఒకటి చేసాము. ఫిలిం సర్క్యూట్లో రన్ అవుతూ ఉంది. అది కంప్లీట్లీ ఇండియా చైనా వార్ బ్యాక్డ్రాప్లో జరిగిన ఒక లవ్ స్టోరీ, అది ఓవర్నైట్ లవ్ స్టోరీ. అది ఒకటి కంప్లీట్ అయింది. అది ఫిలిం ఫెస్టివల్లో తిరుగుతూ ఉంది. ఓకే, మీరు ఫిల్మ్ మేకింగ్లో లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది కదా, ఏమైనా డైరెక్షన్ సైడ్ ఏమైనా ఉందా ఆలోచన? నో డైరెక్టర్ సైడ్లో నేను డైరెక్షన్ ఇంట్రెస్ట్ లేదు నాకు. బట్ డిఓపి అనేవాడు ఒక డైరెక్టరే. సినిమాటోగ్రఫీలో డైరెక్షన్ అనేది ఒక ఇన్బుల్ట్ అది ఉంటుంది. సో నా ఫ్యాషన్ నేను ఇక్కడ నుంచే ఫుల్ఫిల్ చేస్తున్నాను. సో సినిమాటోగ్రఫీ ఇస్ ద మెయిన్ కోర్. సో అంటే ఇప్పుడు కోర్సెస్ ఏమైనా చెప్తారా? ఓన్లీ మూవీస్ కానీ బయట మీకు స్టూడెంట్స్కి ఏమైనా చెప్తారా కోర్సెస్? అంటే వచ్చే వాళ్ళకి చెప్తా ఉంటాము. బట్ పర్టికులర్ వచ్చి మనం కన్సల్ట్ చేసిన వాళ్ళకు ఏది బాగుంటుంది, లైవ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది, తయారీ ఏంటి అనేది డెఫినెట్లీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. బట్ అలా అని చెప్పేసి క్లాసెస్ ఏమి అలా ఉండవు. వాళ్ళు ఎవరైనా వచ్చి పర్సనల్గా అప్రోచ్ అయినప్పుడు డెఫినెట్గా సపోర్ట్ చేస్తాం. సో ఇంకా డిఫికల్ట్ సిచ్యువేషన్స్ మీ కెరియర్లో మీకు డిఓపిగా ఉన్నప్పుడు కానీ మీ ఫిల్మ్ మేకింగ్లో కానీ? టిపికల్ సిచ్యువేషన్స్ ఇస్ ఓన్లీ సక్సెస్ వచ్చేవారికి కెరియర్స్ ఏమే ఉంటుంది. సో సక్సెస్ గురించి వెయిటింగ్. అంటే మనం తీసే ప్రతి సినిమా ఆడియన్కి నచ్చాలని లేదు, అది కనెక్ట్ అవ్వాలి. అది కనెక్ట్ అయినప్పుడు 24 క్రాఫ్ట్స్ అన్నీ సక్సెస్ అవుతాయి. దాని గురించి వెయిటింగ్. సో అంటే ఇప్పుడు ఆదిత్య గారితో కూడా ఆయన ఒక డైరెక్టర్ అన్నారు. సో ఆయనకంటే నా 4 ఫేజ్ చేస్తారు కదా, ఆయన దగ్గర మీరు నేర్చుకుంది ఏంటి? ఆయన దగ్గర అంటే హిడెన్ ఉంటాయి కదా, సీక్రెట్స్ ఉంటాయి. సో మనకి ఆడియన్స్ తెలియదు ఆయన గురించి. తెలియదు ఏమంటే తనకు కావాల్సింది ఏంటనేది ఒక స్మూత్గా తీసుకుంటారు ఆయన. అది ప్లస్ ఇంకొకటి ఏంటంటే బడ్జెట్లో చేస్తారు. సో మనం ఒక సెట్ ఎగ్జిక్యూషన్ కావచ్చు, లేకపోతే ఒక పర్టికులర్ లొకేషన్లో అవ్వచ్చు, దాన్ని ఎంత అవుతుందని దాన్ని లో కాస్ట్లో మనం ఎట్లా ఎఫెక్టివ్గా షూట్ చేయొచ్చు అనేది తన దగ్గర నుంచి బాగా నేర్చుకున్నాను నేను. అది అంటే తనకు కూడా లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి కాబట్టి దాని నుంచి అదొకటి బాగా అబ్జర్వ్ చేశాను నేను. సో ఓకే, ఒక సినిమాటోగ్రఫర్ చెప్పండి, మీరు చూసిన మూవీస్లో, రీసెంట్ మూవీస్ కావచ్చు, పాస్ట్ మూవీస్లో మీకు అనుకుంటున్న బెస్ట్ మూవీ, ఈ మూవీ నేను చేస్తుంటే బాగుండేది అని ఇట్లా మీకు నచ్చిన ఎన్హాన్స్ అయిన మూవీ? లైక్ రెనవెంట్ అలాంటి మూవీస్ వస్తే ఏంటంటే ఒక డిఓపికి స్పెషల్ ఐడెంటిటీ క్రియేట్ అవుతుంది. సో అలాంటి కంటెంట్స్ని చేయాలని ఇంట్రెస్ట్గా ఉంటుంది. సో ఫ్యూచర్లో అలాంటి మూవీ చేస్తారు డెఫినెట్లీ. అంటే ఇలానే అని లేదు, ఒక డైరెక్టర్ ఒక పాయింట్ తీసుకొచ్చుకున్నప్పుడు అది ఏ పాయింట్ అయినా కూడా దాన్ని ఆ సెగ్మెంట్లో ఎలివేట్ చేయడానికే చూస్తాం. అన్ని రెనవెంట్లు రావాలంటే అవ్వవు. సో ఒక డైరెక్టర్ కథ రాసుకునేప్పుడే ఇలా ఉంటే బాగుంటుంది, దీన్ని పోర్ట్రేట్ చేయాలి అనే ఇంటెన్షన్లో ఉంటారు కాబట్టి దాన్ని 100% ఫుల్ఫిల్ చేయడానికి ట్రై చేస్తాం. అదే ఐడెంటిటీ క్రియేట్ చేస్తుంది. డైరెక్టర్ని కెప్టెన్ ఆఫ్ ది షిప్ అంటారు. సో ఆయన రెమ్యునరేషన్ అనేది హైలో ఉంటుంది. సో దాని తగ్గట్టుగా ఎడిటర్స్ కానీ సినిమాటోగ్రఫర్ కానీ అంత తగ్గట్టు ఉండదు. సో మీరు చెప్పిన సినిమాటోగ్రఫర్ కూడా డైరెక్టర్ అన్నారు కదా, సో మీకు ఆ రెమ్యునరేషన్ అనేది ఈక్వల్గా ఉంటుందా? సో దాని తగ్గట్టుగా అంటే డిపెండింగ్ ఆన్ ద బడ్జెట్.
డైరెక్టర్కి డిఓపికి ఈక్వల్ ఉంటాయి అంటే కొన్నిసార్లు డిఓపి కూడా చాలా ఎక్కువ రెమ్యూనరేషన్స్ ఉంటాయి, కొన్నిసార్లు డైరెక్టర్కి అసలు రెమ్యూనరేషన్స్ కూడా ఉండవు. అదేంటంటే కంటెంట్ని బట్టి వాళ్ళ ఎక్స్పీరియన్స్ని బట్టి ఇది డిఫైండ్ అవుతుంది. ఇది ఎంఆర్పి కాదు, అంటే దీనికి ఇంత ఇవ్వాలి ఇంత ఇవ్వకూడదు అనేది ఏం లేదు. వాళ్ళ బడ్జెట్ అండ్ ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకుని రెమ్యూనరేషన్స్ వస్తాయి. సో వచ్చిన దాంట్లోనే ఇప్పుడు ఏదైనా కూడా మనం ఏ క్రాఫ్ట్కి ఓకే చేయాలనుకున్నా ఫస్ట్ మనం సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అయితేనే వర్క్ చేస్తాం. సో అది ₹1 అవ్వచ్చు, 1 crore అవ్వచ్చు. సో మనం కమిట్ అయ్యామంటే 100% అది ₹1 కైనా అదే వర్క్ చేస్తాం, 1 crore కైనా అదే వర్క్ చేస్తాం. వర్క్లో వేరియేషన్ ఉండదు. రెమ్యూనరేషన్ అనేది డిపెండింగ్ ఆన్ ద బడ్జెట్, దాన్ని బట్టే వెళ్తుంది. సో మీరు అన్నట్టు దానికంటే ఎందుకు అడిగానంటే, సో కొంతమంది మూవీస్లో ఫారెన్ నుంచి తెప్పించుకుంటారు. సో ఆ ఎక్స్పర్ట్ డిఓపీస్ తెచ్చుకుంటారు. ఇక్కడ మన దగ్గర పీసీ శ్రీరామ్ లాంటి వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళు కాదని వాళ్ళు అక్కడి నుంచి తెచ్చుకోవడం వల్ల ఏంటి అంటే మార్కెటింగ్ చేసుకోవడానికి, లైక్ బడ్జెట్లో ఉంది కాబట్టి మనం వరల్డ్ వైడ్ చూపించాలి, వాళ్ళు వేరే స్టైల్ ఉంటుందని చూపించుకోవడానికి ఎందుకని అంటే ఇక వాళ్ళ కంఫర్ట్నెస్ చూస్తారు ఫస్ట్ థింగ్. సో ఇక్కడ ఉన్న వాళ్ళతో వాళ్ళు ఎలా కంఫర్ట్నెస్ ఫీల్ అవుతున్నారు అనేది ఫస్ట్ థింగ్ వస్తుంది. ఏ డిఓపి అయినా కూడా మనం డైరెక్టర్ ఇచ్చే ఫీడింగ్ని బట్టే ఫ్రేమింగ్ చేస్తారు. ఆ ఫీడింగ్ ఆ డిఓపికైనా అదే ఇవ్వాలి, ఈ డిఓపికైనా అదే ఇవ్వాలి. సో అలాంటిది వేరియేషన్ ఏం లేదు. ఇంకా వాళ్ళు ఏంటంటే నాకు అంటే ఇండియా వద్దు, ఫ్రెషర్స్ అదర్ కంట్రీ కావాలనుకున్నప్పుడు తెచ్చుకుంటారు తప్పితే మన ఇండియాలో టాప్ డిఓపీస్ ఉన్నారు, టాప్ డైరెక్టర్స్ ఉన్నారు, అలా ఏం లేదు. బట్ వాళ్ళ అండర్స్టాండింగ్ గురించి తీసుకొచ్చుకునేదే, దాంట్లో వేరియేషన్ ఏముండదు. ఓకే. సో ఒక డైరెక్టర్ స్క్రిప్ట్ తీసుకొచ్చినప్పుడు మీరు స్క్రిప్ట్లో ఉన్న పాయింట్ చూస్తారా, డైరెక్టర్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ డైరెక్టర్ని చూస్తారా? రెండు క్యాలిక్యులేట్ చేస్తాం. ఫస్ట్ పాయింట్ ఏంటి, పాయింట్ ఎంతవరకు వాల్యూ ఉంది అనేది, తర్వాత దాన్ని ఆ డైరెక్టర్ ఆ పాయింట్ని ఎలివేట్ చేయగలడా లేదా అనేది రెండు క్యాలిక్యులేషన్స్ చేస్తాము. సో అలా తను అనుకున్న ఎగ్జిక్యూషన్లో ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది బిఫోర్ మనం అర్థమవుతుంది కాబట్టి అప్పుడు డిస్కషన్ చేస్తాం. ఇలా కాకపోతే చేస్తే బాగుంటుంది, సో మీరు అనుకున్న దాన్ని ఈ యాంగిల్లో పోర్ట్రేట్ చేసినప్పుడు బాగుంటుంది అని చెప్పేసి డిఫైన్ చేస్తాం అది. సో కంటెంట్ అల్టిమేట్ ఫస్ట్ కంటెంట్ కావాలి, కంటెంట్ తర్వాత పోర్ట్రేషన్కి ఉండే కెపాసిటీ డైరెక్టర్ దగ్గర ఉండాలి. అది రెండు క్యాలిక్యులేషన్. ఓకే, థ్యాంక్ యూ అండి ఫర్ గివింగ్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ వెరీ మచ్. చూసారు కదా ఈరోజు ఇంటర్వ్యూ. నెక్స్ట్ ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ క్యూబ్ టీవీ. సైనింగ్ ఆఫ్.